మనవాడి పదేళ్ళ దగ్గరికి వచ్చాడు వచ్చిందా సంగతి ఏంటో మంత్రాలు వేసి మొత్తం పిండి పట్టుకొని వస్తుంది అంటే మీది మొక్క మీద వస్తుంది అనుమానం వస్తుందా? ఏమనుమానం? ఇంటికి వచ్చినప్పటి నుంచి చిరుకు అన్నట్టే ఆడుతుంది, మొత్తం దొరుకుతనే లేదు. చెరుకు నిన్ను వమ్మనగా నీ చెంపకు ఏమంటుందంటే సేనుకు ఒమ్మన్నారు దానికి చెంప కాదెక్కడిది ఎవరు చెరుకు నేను అయితే ఈ సేనుకు ఒమ్మన్నారు చెంప కాదెక్కడిది అంటే అకాలి కరెక్ట్ నా వింటున్నావా అని పెళ్ళాం ఏడారం కాడినా ఏడ బొంకాడినా హనుమానం వంచకూడదు కొట్టు ఏమో ఏమో కొట్టు బాగానే కొడుతున్నావు మండిగా అవుతుంది కొడతాడు లంచ కొడుకు ఒక్క రోజు కొట్టాడు వింటున్నావా ఏమంటుంది సాగర్ ముల్లమ్మ హనుమాల లంచ కొడుకు కొడత కొడత అంటాడు గోడలు పట్టుకొని పాటలు ఆడతాడు అంటాడు అట్లా కాదు కోటికి రోజుకి ఒకటే అనుమానం కింద సన్నగా మీద సన్నగా ఎంత అనుమానం మీద పడ్డది ఏమంటుంది వింటున్నావా కింద సన్నగానే ఉండే మీద సన్నగానే ఉండే నడవ దొడ్డికి ఎవరు చేసిరు నా పిల్లానికి గర్భం చేసిరు అంటుండు ఎవరు చేసిరే ఇది ఆయన చేసిండంట ఇది ఆయన హస్బెండ్ ఇలా లవరు మల్లేడు నీ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది ఏమంటుంది వింటున్నావా నువ్వు మళ్ళీ ఏం పని వెళ్ళిపోయినావు అంటే నీ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయిందంటే నీ సంగతి అయిపోయిందంట వింటున్నావా నువ్వు మల్లెడ్డి మంచోడు అనుకున్నా ఇంత పని చేస్తాడు అనుకోలే
ఏం చేసిండే ఇట్లా సుఖమే రమ్మన్నారా రమ్మన్నాడు. వేసినావు దేనికి ఉన్న మూడింటికి వేసినావు ఏ బొక్కిలు వస్తాయి 6 బెడ్రూమ్ కిచెన్ మూడింటికి వేసింది ఆకలి బెడ్రూమ్ లో పోయేట కరెంటు వీరికి తెలియదు పీస్ వీకేసి తెలియదు మళ్ళీ పడేది మంచోడు అనుకున్నా ఆ బెడ్రూమ్ లో పోయేటాలకు ఇక కరెంటు సినిమా చీకటి ఏ దృష్టి ఒక తిరగ పెడుతుంది ఇక నేను గట్టిగా పట్టుకున్నాను ఇక చూడు కూర్చో అన్నాడు ఇక కింద పని వద్దే అంటే ఒక్కొక్క యాపిల్ తిన పెడుతుంది ఒక్కొక్క ఏం అర్థమైతలే ఇక మా సంతికి చెప్పిన ఓ సంతి ఓ అక్క శివనీలక్క బావేదో పని చెప్పి ఏం కాదు చెల్లె ఒక రోజు పని తప్పుతుంది చేయపో అన్న నేను ఏం పని అనుకున్నా ఇంత పని అవుతుంది అనుకోని ఇగో ఇంత పని చేసి అర్థమవుతుందా ఇగో మా సంతికి పెద్దగా రాసిండు ఏం రాసిండే మీ సంతికి కాదు ఇగో మా సంతికి ఏమో ఉన్న ఆస్తి రాసిండు మరి వచ్చా ఆమెకు కాదు సంతికి ఉన్న ఆస్తి రాసి ఇగో ఇల్లు ఎవరి పేరు మీద ఉంది నా పేరు మీద ఫ్లాట్ నా పేరు మీద నా పేరు మీద ఫ్లాట్ నీ పేరు మీదే ఇల్లు నీ పేరు మీదే వచ్చిన జీతం వాళ్ళకి ఇస్తాడు నాకే నీకే మీ సంతికి ఏం రాసిండు పైన బాత్రూమ్ అవును బాత్రూమ్ వస్తే ఎటు పోతేవే అది వేరే కుల్ల కుల్ల అంటే మంచి మీద సాపుతాం అనేది అయితే సాగర పుల్లమ్మ కాన్పు టైం అయిందమ్మా ఇగో అందరి హాస్పిటల్ పోతారు దీని సల్ల కాన్పు ఏడుగురికి అన్నది ఏడుగున్నా ఒకరు సాంపదంటే ఉట్టిండు సంపదని పేరు పెట్టుకుంది ఒకరు బస్ ఎక్కుతుంటే ఉట్టిండు భాస్కర్ అని పేరు పెట్టుకుంది దీని సల్లని కాన్పు కడప ఇంటలు కవుతాం కాలు పెట్టగానే పిచ్చే కూడా ఊసి పడుతూనే ఉంటాడు పిచ్చే కూడా ఊసి పడుతూనే ఉంటాడు సల్లని కాన్పు దీన్ని చూసుకొని జల్లికాడ బంద్ చేస్తారంట కోచింగ్ వస్తారు డెలివర్లకు ఇంటి ముందు డెలివర్లకు లైన్ కడతారు పిచ్చే కూడా ఊసి పడుతూనే ఉంటాయి కాన్పులకు సాకర్ మాకు పైస లేదు